హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు సాన్వితాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మన ఇంట్లో సాఫ్ట్ అండ్ స్పంజీగా ఉండే డెలీషియస్ కేక్ని ఓవెన్ లేకుండా గ్యాస్ మీద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ డెలీషియస్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకుంటున్నానండి. ఈ బొంబాయి రవ్వ అనేది మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఉప్మా రవ్వ అనమాట. నేను ఇక్కడ కేకు ప్రిపరేషన్ కోసం మొత్తం అంతా కూడా ఈ బౌల్లోనే క్వాంటిటీ అనేది చూపిస్తున్నానండి. ఈ బౌల్తో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఈ రవ్వను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ బొంబాయి రవ్వను అనేది వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బొంబాయి రవ్వ తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు వరకు పెరుగును తీసుకోవాలి. ఇక్కడ పెరుగు అనేది చల్లగా లేకుండా రూమ్ టెంపరేచర్కి వచ్చాకనే మనం వాడుకోవాలండి. ఇలా పెరుగును యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని 10 నుంచి 15 నిమిషాలు ఈ పిండికి అనేది రెస్ట్ ఇవ్వాలి. మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు అలానే ఉంచేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం కేక్ కోసం పంచదారను గ్రైండ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో మెజర్ చేసి తీసుకుంటున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పంచదారను తీసుకోవాలి. పంచదారను కూడా వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార పొడిని మనం ముందుగా 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చి పెట్టుకున్న బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత పంచదార పౌడర్ను ఇలా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నూనె అనేది వేరుశనగ నూనె, పల్లి నూనె కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి కేక్ అనేది ఎటువంటి స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలండి. ఇక్కడ పాలు అనేది మొత్తం కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు విస్కర్తో ఎక్కువసేపు విస్క్ చేసుకున్నా సరిపోతుంది. లేదంటే ఇలా ఈజీగా మిక్సర్ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. కేక్ బ్యాటర్ అనేది బాగా గట్టిగా కాకుండా అలా అని బాగా పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ అంటే పాలైనా కావచ్చు, పెరుగైనా కావచ్చు, ఏదైనా సరే రూమ్ టెంపరేచర్కి వచ్చాకనే యూస్ చేయాలండి. ఈ బ్యాటర్ మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల కేక్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇన్కేస్ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోయినట్లయితే ఇలాచీ పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనం చేసే కేక్ అనేది స్పంజీగా, ప్లఫీగా వస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈ నూనె కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ కేక్ని ప్రిపేర్ చేయడానికి కేక్ టిన్ని యూస్ చేస్తున్నానండి. మీ దగ్గర కేక్ టిన్ లేనట్టయితే స్టీల్ డబ్బాలో ఆయిల్ని అప్లై చేసుకుని మనం కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేశాక నేను ఇక్కడ మైదా పిండిని డస్ట్ చేశానండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్లయితే బటర్ పేపర్ని పెట్టి కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ బ్యాటర్ అనేది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి ట్రేని ఇలా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పైకి వస్తాయి. అప్పుడు కేక్ అనేది ఈవెన్గా బేక్ అవుతుంది. నేను ఇక్కడ కేక్ మీద అప్లై చేయడానికి టూటీ ఫ్రూటీని ఇలా కొంచెం పిండిలో కలుపుకొని తీసుకున్నానండి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో డ్రై ఫ్రూట్స్నైనా వేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ అనేది ఇలా విడిగా వేయకుండా కొంచెం పిండిలో డస్ట్ చేసుకుని ఇలా పైన వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక దళసరిగా ఉన్న గిన్నెని ఏదైనా తీసుకోండి. నేను ఇక్కడ చిన్న కుక్కర్ని తీసుకుంటున్నాను. అందులో ఇంట్లో ఉండే స్టాండ్ని పెట్టుకోవాలి. మీ దగ్గర స్టాండ్ లేనట్టయితే ఇలా ఇంట్లో ఉండే ఏ ప్లేట్ అయినా సరే కుక్కర్లో పెట్టుకుని దాని మీద మూతను కవర్ చేసి మనం ఈ కుక్కర్ను 10 to 15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి. 10 to 15 మినిట్స్ అయితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అయితే హీట్ చేయకండి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కుక్కర్లో పెట్టుకుని 35 to 45 మినిట్స్ వరకు బేక్ చేయాలి.
అదే మీరు ఓవెన్‌లో బేక్ చేసినట్లయితే 170-180 డిగ్రీ సెల్సియస్ వద్ద బేక్ చేసుకోవాలి. నేనిక్కడ 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసి చూసుకుంటున్నాను. కేక్ ఇంకా పచ్చిగానే ఉంది. ఇంకొక 10 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి నైఫ్‌ని గానీ, టూత్ పిక్‌ని గానీ లేదా ఇలా ఫోర్క్‌ని గానీ గుచ్చి చూడండి. ఫోర్క్ అనేది ఏమీ అంటుకోకుండా చాలా నీట్‌గా ఉన్నట్లయితే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోయినట్టే. సో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని 5 మినిట్స్ అలాగే ఉంచేయాలి మూత తీసుకొని. 5 మినిట్స్ తర్వాత ట్రే అనేది బయటకు తీసుకొని ఈ కేక్‌ని పూర్తిగా చల్లారాక డీమోల్డ్ చేసుకోవాలి. కేక్ అనేది ఎప్పుడు కూడా బాగా చల్లారాకనే డీమోల్డ్ చేయాలండి. నాకిక్కడ టోటల్‌గా కేక్ బేక్ అవ్వడానికి 45 మినిట్స్ టైం అయితే పట్టింది. చూసారు కదా! కేక్ అయితే రెడీ. నేనిక్కడ వ్యాలంటైన్స్ డే కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పేపర్‌లో హార్ట్ షేప్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని, నా దగ్గర షుగర్ పౌడర్ ఎక్స్ట్రా ఉందండి. సో, పౌడర్‌ని ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఈ పౌడర్‌ని కేక్ అనేది పూర్తిగా చల్లారాకనే అప్లై చేసుకోవాలండి. ఇన్ కేస్ ఫ్రిడ్జ్‌లో పెట్టినట్టయితే ఈ పౌడర్ అనేది మెల్ట్ అవుతుంది. సో, సర్వింగ్ చేసుకునే ముందు ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో, చూసారు కదా! కేక్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సాన్వితాస్ కిచెన్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.